రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు దరఖాస్తు చేసుకున్న వారికి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి. ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా పూర్తిగా అర్థమవుతుందండి. చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇక ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది. మొత్తం 4 అంటే L1, L2, L3 అనే కేటగిరీలో ఇవ్వడం జరిగింది కదా. సో మా పేరు ఎప్పుడు వస్తుంది, అప్లికేషన్ చేసుకున్నాం, కొంతమందికి ఇండ్లనే శాంక్షన్ కావడం జరిగింది, వారికి పైసలు ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ రావడం జరిగిందండి. ఎవరైనా కానీ అప్లికేషన్ సంబంధించి మొబైల్ నెంబర్, ఆధార్ కార్డు, అప్లికేషన్ ఎఫ్ఎస్సి కోడ్ నెంబర్తో మీరు ఏ లిస్ట్లో ఉన్నదని కూడా తెలుసుకోవచ్చు అనమాట. పెండింగ్లో ఉందా, ఈ లిస్టులోకి వచ్చిందని చెప్పేసి. వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు, అండ్ లైక్ చేయండి. ఇప్పుడు మనకి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి గుడ్ న్యూస్ వచ్చింది అనమాట. తెలంగాణ రాష్ట్రంలో సొంతింటి ఆశయాన్ని సాకారం చేసేందుకు ఈ పథకం తొలి దశలో అత్యంత పేదలైన నిజమైన అర్హులకే ఇల్లు మంజూరు చేయాలని నిర్ణయించింది కదా. అయితే ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి చెక్కులు అయితే పంపిణీ అయితే షురూ చేశారనమాట. ఎవరైతే బేస్మెంట్ లెవెల్ వరకు కట్టుకున్నారో వారికి చెక్కులు అయితే ఇవ్వడం జరిగింది. నోటల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి సమావేశం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఇందిరమ్మ ఇళ్ళు చెక్కులు పంపిణీ అయితే చేశారు. తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలకు 12 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ళు చెక్కులు పంపిణీ అయితే చేయడం జరిగిందనమాట. రంగారెడ్డి, సూర్యాపేట, ఖమ్మం, వికారాబాద్, మహబూబ్నగర్, అదే సిద్దిపేట వాసులకు అయితే ఇందిరమ్మ ఇళ్ళు మొదటి బిల్లు దేవరకద్రకు చెందిన తెలుగు లక్ష్మి మరికొందరికి ₹1,00,000 చెక్కును అయితే అందుకున్నారు. సో మొత్తానికైతే గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక L1లో ఉన్న వారికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 3,500 ఇళ్ళు కేటాయిస్తామని చెప్పారు కదా. సర్వే మరోసారి చేయబోతున్నారు. దాంతోపాటు మే 1 తారీఖున అర్హుల లిస్ట్ అనేది రిలీజ్ చేయబోతున్నారండి. ఎవరు ఏంటనేది గ్రామ పంచాయతీలో అయితే లిస్ట్ అనేది అతికించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మరిన్ని వివరాలు కావాలంటే అందరూ కూడా వీడియోని లైక్ చేయండి. మరొక వీడియో రూపంలో అన్ని వివరాలు అనేది క్లియర్గా తెలిపే ప్రయత్నం చేస్తానండి. ప్రభుత్వం నుంచి చిన్న అప్డేట్స్ తెలియజేస్తాను.